ఇందులో ఆలోచించడానికి ఏం లేదు సార్. వాళ్ళకి ఉద్యోగాలు మానేసి కద్దరు సెట్లు కొనుక్కుని విలాసవంతమైన ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేయడం అలవాటైపోయింది ఆ సంఘాలకి, ఆ సంఘం నాయకులకి. వాళ్ళకి పనిపాటే ఉండదు, ఈ రాజకీయాలు చేసుకుంటూ తిరగడం, ప్రభుత్వాలను శాసించేస్తూ ఉండవు. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మార్చేస్తూ ఉంటారు. నేను నా విశ్లేషణలో చాలాసార్లు చెప్పా, వీళ్ళకి మళ్ళీ పొలిటికల్ ఆస్పిరేషన్స్తో ఎవడో ఒకడికి నాగిని డ్యాన్స్ చేయడం. గతంలో అశోక్ బాబు సమైక్య ఉద్యమం అని చెప్పి అందరినీ భ్రష్టు పెట్టించి చేసింది ఏ వాళ్ళ కాడు లేకుండా లాస్ట్కు ఎమ్మెల్సీ అయిపోయి ఇవాళ రాజకీయాలు శాసిస్తూ ఎంప్లాయీస్ పరంగా ఒక వింగ్ ఏమో వీళ్ళకి, ఒక వింగ్ వాళ్ళకి అన్నట్టుగా. గతంలో కాంగ్రెస్ వింగ్ ఉండి, తెలుగుదేశం వింగ్ ఉండేది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అమాయకులు కాబట్టి ఉద్యోగాల వింగులు లేకుండా వచ్చిన బుడంకాయ గారిని పెట్టుకుని అక్కడ సెక్రటరియట్ వింగ్ నోట్ స్టార్ట్ చేస్తే ఏమైందో తెలుసు కదా. వెంకటరామరెడ్డి ఏమన్నా కుర్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. అతిగతి లేని వాళ్ళు ఎటుపక్క ర్యాలీ చేయడో తెలియదు, ఎటుపక్క ఎలా తెలియదు. అధికారం ఉన్నంతసేపు మెటమెట్లాడి లాస్ట్కి ఏమయ్యారో తెలియదు. నిన్న బొప్పరాజు మీటింగ్ చూసారా, ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరైనా కవర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ తపాలా ఛానల్ కానీ పేపర్లు కానీ, డిఏలు ఎన్ని బకాయిలు ఉన్నాయో చెప్పాడు. ఇవన్నీ వాస్తవాలు. ఎంప్లాయీస్ తరఫున పని చేయవలసిన దగ్గర ఎక్కడో దగ్గర నాగరాజు అవుతారు. ఏమన్నా పాత గవర్నమెంట్లోనే బకాయిలు అంటారు. వీళ్ళ బుర్ర ఏమైంది? అది పాత గవర్నమెంట్లో బకాయిలు అంటే వీళ్ళ బుర్ర ఏమైంది సార్? వాళ్ళకి ఒక మాట చెప్తాను, ఈ ఐఆర్లు పిఆర్లు అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బస్సులు వేసి ట్రైన్లు వేసి అద్దెలు కట్టి నానా సావులు చచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్న దగ్గర మనకేనా అప్లికేషన్? వాళ్ళకేం ఉండదా? 5 రోజులు పని తినాలి కదా, ఇప్పుడు 2 రోజులు సెలవులు కూడా కదా. అప్లికేషన్స్ మనకేనా? వాళ్ళకి ఉండవా? రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదా? ఏదంటే తుఫాన్ అంటే రోజు జీతం ఇచ్చాం. వీళ్ళు దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఆర్ బీన్ అన్నెసరీ టాలరేటెడ్. ఉద్యోగ సంఘాలు అన్నది ఒకటి వీళ్ళు చూసాం కదా. మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్క రోజులో పొద్దున మొదలెట్టారు, సాయంత్రంకి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పులకు కూర్చొని ఉన్నారు ఇంట్లో. ఆ టైప్ ఆఫ్ నియంత్రణ జరిగితేనే ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటారు. అంటే గవర్నమెంట్ మార్పులు చాలా కీలకమైపోతుంది. వీళ్ళు అదే పని చేస్తారు, వీళ్ళకి పని పాటే ఉండదు. వీళ్ళకి గవర్నమెంట్లు శాసించడం చాలా కీలకమైపోతున్నారు. అందరితో కీలకమే. వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు తలుచుకుంటే మార్చేస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు ప్రభుత్వాలు ఏడుస్తున్నాయంటే వాళ్ళ కర్మనాలి. వీళ్ళ బుద్ధిగాలని ఎంత అధికారంలోకి రాగానే ఫస్ట్ తోలు తీసే కార్యక్రమం ఉండాలి. ఇప్పుడు 2014-19 చంద్రబాబు గారు గెలిచారు, 19-24 ఓడిపోవడానికి వీళ్ళే కారణం కదా. రాగానే మడతెట్టేయాలి. అలా ఎప్పటికప్పుడు ఉంటే వీళ్ళు మూసుకుని వీళ్ళు పనులు చేస్తారు. పొలిటికల్ పార్టీలు ఎప్పటికప్పుడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే తోలు తీసేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చిన తర్వాత వీళ్ళని పట్టించుకోరు. ఎలా ఆదరబా అని గచరితేనే కానీ సెట్ అవ్వరు. వీళ్ళని ఎత్తికెక్కించుకొని ఆ కద్దరు సెట్ బ్యాచ్ వేసుకుని తిరుగుతుంటారు సెక్రటరియట్లో. వీళ్ళని ముందు ఐడెంటిఫై చేసి ఏట్రా మీకు పని అని అడగాలి. మామూలు బట్టలు లేరు వీళ్ళు. అంటే అసలు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఉద్యోగ సంఘాల ప్రధాన విధి ఏంటంటే అసలు ఎందుకని పెట్టారు వాళ్ళు అంటే నేను ఎవడే చెప్తా గురుగారు, మీ వెర్షన్. నా వెర్షనే చెప్తా. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ రాష్ట్ర సాధనకి కమిట్మెంట్లు కనబడ్డాయి. వాళ్ళు ఏదో వాళ్ళని చూపించండి ఒక ఆంధ్రాలో. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా మీకు? ఇక్కడ గవర్నర్ తాళాలు ఎడితే గవర్నర్ తాళాలు ఇవ్వకపోతే అమరావతిని పేరెట్టుకుని పోయారు. అసలు రీజన్ ఏంటనుకుంటారు? అమరావతి తరలింపుకి 10 ఏళ్ళు ఇక్కడ ఉండవలసిన దగ్గర సెక్షన్ 8 ప్రకారం తాళాలు ఎడితే మన బ్లాకులకి గవర్నర్ రాయంలో కూడా వీళ్ళు తిరిగి పెన్ డౌన్ చేయడం రాదు, తిరిగి ధర్నా చేయడం రాదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయడం రాదు. చంద్రబాబు గారు అమరావతి తీసుకెళ్ళిపోతే బస్సులు ఆడుకోవడమే కదా వాళ్ళకి. పని చేయాలో వాళ్ళకాడ ఆడబోయి అద్దెలు సెటిల్ అవ్వలేదు, సెక్రటరియట్ ఇంకా ఏర్పాటు అవ్వలేదు. ఈ కారణాలతోనే ఆడుకున్నారు మొత్తం. వర్క్స్ ఏం చేయట్లేదు వాళ్ళు. ఏం చేస్తారు? ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కరప్షనే, మొహమాటం లేదు. ఈ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ వచ్చి ఎక్కడికక్కడ తోకలు కత్తిరించబడ్డాయి కాబట్టి ప్రభుత్వంలో అలాగే ఉంటుంది. ఈ ప్రభుత్వ మార్పుకి వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ చూపించింది. ఇప్పుడు చూసారు కదా ఎందుకు ఎంత బలపడిపోయారు. కూడా 4 లక్షల నుంచి బేరం మొదటి 90,000 సెటిల్ అయ్యారు వాళ్ళు. గతంలో మూసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ప్రజలు గ్రహించండి ఇది. వీళ్ళు ఎప్పుడైతే సరే ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో, చంద్రబాబు గారికి కూడా ఇదే పేరు ఉండేది కదా, తొక్క తీస్తాడు తోలు తీస్తాడు సచివాలయం టైమింగ్కి వెళ్తారని. అవును. అంటే ప్రభుత్వాల పరంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 11 నెలల నుంచి దగ్గర పెట్టి లేని వాళ్ళు వీళ్ళే. అది గ్రహించమనండి ప్రజల్ని. ఈ 11 నెలల నుంచి కూడా ఏమీ మార్పు రాలేదు. వాళ్ళకి ఎప్పుడండి? వాళ్ళు కుక్కతో ఒక వంకర టైప్. వాళ్ళ జీవితంలో మారరాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ప్రభుత్వం వాళ్ళకే డ్యూటీలు ఉంటాయి, పనికి మళ్ళీ బ్యాచ్కే. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసలు వీళ్ళకి? అంటే వీళ్ళకి పవర్ కావాల్సినవి ఇచ్చి పడేస్తే అయిపోతుంది కదా. ఎంతకని ఇచ్చుకుని వెళ్తారు? ఎంతకని ఇచ్చుకుని వెళ్తున్నారు? మీరు నేను చదువుకుంటున్నప్పుడు స్కూల్ మాస్టర్ గారి జీతం ఎంత ఉండేది సార్? ఇవాళ ఎంత ఉన్నాయి అలవే? నేను అంటుంది సమస్యలు ఉన్నాయి. ఈ టీఏడీలు డిఏలు ఏవైతే ఉంటాయో ఈ కాలమాన చక్రాల ప్రకారం వాళ్ళకి పెరగాలి. అవన్నీ నేను కాదు, నేను మా నాన్న మీ నాన్న కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బయటకు వచ్చాం. మనకి ఆ కష్టం తెలుసు. కానీ ప్రతిదానికి గొంతమ్మ కోరికలు, తర్వాత వీళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తాం అని దగ్గర నేను ఈ ఎంప్లాయీస్ ప్రాస్పెక్ట్ నేను ఏ రోజు కన్సిడరేషన్ ఇవ్వలేదు. కాదండి, వీళ్ళది ఖచ్చితంగా గొంతమ్మ కోరికలు అనొచ్చా? ఖచ్చితంగా
ఎందుకు అంత బలంగా? నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు టాలరేట్ చేయవలసిన అవసరం లేదు సార్. ఎందుకు లేదు అంటే వీళ్ళకి కమిట్మెంట్ టువర్డ్స్ ది స్టేట్ అనేది లేనే లేదు. సమైక్యోద్యమం అనే నెపంతో ఆడుకున్నారు ఆటలవి. చెయ్యకపోతే నెక్స్ట్ మళ్ళీ టైంలో మీరు రాంగ్ కదా. ఎవరు ఏ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అంతే మరి. బజలు చేసుకోమని తిరగమండి, బజలు మఠాలను పెట్టుకోమని అంటాను. సంఘాల బదులు మఠాలు ఉంటాయి, బజలు చేసుకుంటాను, సత్సంగ భజనలు నేను అవి పెట్టుకోమండి బెటర్. నేను మీడియా కవరేజ్ కూడా లేనప్పుడు పెన్ డౌన్ చేయడం రాదా? ఎందుకు కవరేజ్ ఇవ్వలేదు పేరు? ఇదేనా వారసత్వం? అశోక్ బాబు వెళ్ళిపోయిన తర్వాత బొప్పరాజు సమైక్యోద్యమం నుంచి చూస్తున్నాం వీళ్ళని. అంటే ప్రభుత్వాలది తప్పిదే ఉందంటారా? టాలరెన్స్, ఏ విషయంలో టాలరెన్స్, ఓర్పు, సహనం, టాలరేట్ చేయడం. ఓర్పు సహనం వేరు, అదేలే. వాళ్ళని టాలరేట్ చేయడం తప్పంట. ఎలాంటి విధానం అయితే బాగుంటుంది? అసలు విధానమే అక్కర్లేదు వాళ్ళకి. మూసుకుని పని చేయండి అంతే. అసలు ఏడాదికి వచ్చే డిఏలు టీఏలు ఉంటే అవి ఇచ్చి పడేయడం అంతే. నేను అదే అంటున్నాను. ఈ ఐఆర్లు ఇస్తాం, పిఆర్లు ఇస్తాం. ఇది ఎప్పటి నుంచి ఎక్కువగా మొదలైందంటారు? మీరు చాలా ఎప్పటి నుంచో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. జనరల్గా గవర్నమెంట్ని శాసించే స్థాయి, గవర్నమెంట్ని మార్చే స్థాయి జలగం వెంగళరావు అండి మెయిన్ కల్ప్రిట్. అంతే. చేతకాక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించో తెలియక బ్యూరోక్రాట్స్ మీద ఆధారపడి సచ్చాడు. ఆ నుంచి దరిద్రం మొదలైంది. బ్యూరోక్రాట్ వ్యవస్థకిను సచివాలయ వ్యవస్థకి కబంధ హస్తాల్లో చిక్కుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఇంక అందరికీ అదే బెచ్చాట స్టార్ట్ అయింది. అప్పటిదాకా వాళ్ళు అటుపక్క ఉండేవారు, ఇటుపక్క వీళ్ళు పని ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటే ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద వీళ్ళకి ఎక్కువ దూరదృష్టి ఉండేది. గమనించుకోండి. ఓకే. ఈ ప్రాబ్లం అక్కడి నుంచి అట్రిబ్యూట్ అయ్యి అలా సెలవులు పలవలు కాలువలు అయిపోయి అది సముద్రం బంగాళాఖాతంలో కలిపడానికి రెడీ అయిపోయి అంత సామర్థ్యం పెంచేశారు వాళ్ళు. కంపారిటివ్లీ తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ఏపీ ఉద్యోగ సంఘాలు ఏం చెప్తారు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్? నాకున్నది తెలంగాణ రాష్ట్ర విభజన 2014లో ద కమిట్మెంట్స్, మా దుర్గాప్రసాద్ అన్న కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళ ఆస్పిరేషన్స్ క్లియర్గా తెలిసిపోయిన తర్వాత, అంటే తెలంగాణలో కూడా బాబు ఆధ్వర్యంలో అయితే రాజకీయ నేపథ్యమే కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఉనికిని చాటుకునే దగ్గర ఉనికి కోసం అర్రులు చేసిన ఉద్యమాల కింద వాటిని అభివర్ణించి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుడు అయితే అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది వేరే సంగతి సార్, అది పార్టీల కన్సిడరేషన్, నేను మీరు కాదు అది. బట్ ద అట్రిబ్యూషన్స్ వాళ్ళ ఆయన ఏం చెప్తాం? ఉద్యోగ సంఘాల నాయకుడనే కదా చెప్తాం. అది ఏదైనా మీరు చెప్పండి, ఎమ్మెల్సీ అని నేను చెప్తాను. మీరు ఒకటి గుర్తుంచుకొని వీళ్ళకి మోటార్స్ ఏంటి అవే తెలిసిపోతున్నాయి కదా మీకు. సో మీరు 2014 సమైక్య ఉద్యమం ఇలా చూడండి సార్. గవర్నర్ తాళాలు ఎట్టిన తర్వాత అమరావతి తరలి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లేశాలు చూడండి. ఎక్కడికి ర్యాలీ అయ్యారు ప్రభుత్వానికి? ముఖ్యమంత్రితో ఎలా అవ్వాల్సిన బాధ్యత వీళ్ళకి ఉందా లేదా? ఎందుకు? ఖచ్చితంగా ఉంది. ఫుడ్ చేస్తే ఏది తాళాలు ఎట్టారట, తీసుకెళ్ళిపోతారట. ఇటు చూడండి, చిన్నప్పుడు ఇంట్లో ఏడుస్తున్నాడు నేను పిల్లల్ని బయట శంకనెత్తుకుని తీసుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదేనా మన పట్ల కన్సిడరేషన్స్? ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పిన తర్వాత వీళ్ళ సచివాలయం బ్లాక్లోకి వెళ్ళి తాళాలు ఎడితే వీళ్ళని వీళ్ళే కాపాడుకోవాలని వీళ్ళు ఉద్యమాలు, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ వీళ్ళకి. అంతే. అటు ఉద్యోగం మాకు చేస్తుండే లేకపోతే మొత్తం రాష్ట్రానికి చేస్తుండే చెప్పండి. అసలు దీనికి ఒక కామా కానీ ఫుల్ స్టాప్ కానీ నేను చెప్తున్నాను కదా, ఇగ్నోరెన్స్ అండ్ టాలరెన్స్ బై ద రెస్పెక్ట్ టు గవర్నమెంట్స్. అవి చేస్తే కానీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. టాలరేట్ చేయకపోవడమే ఫస్ట్ చేయాల్సిన పని. వాళ్ళ సామర్థ్యం మన ఉద్యమం చూసాం కదా, రాష్ట్రం అంతా తరలొచ్చి విజయవాడ చొక్కలు చూపించేస్తుంటే ఒక్కరోజు ప్రభుత్వం తలుచుకుంటే ఇది వాళ్ళ ఒరిజినల్ కెపాసిటీ ప్రభుత్వాలు. ఎస్ సార్, ఎస్ సార్. అది వాళ్ళ చేతకంతాం. మా ప్రభుత్వం మారుతారు అంతే కదా. లీడర్స్లో కూడా తప్పు ఉంది ఖచ్చితంగా. లీడర్సే టాలరెన్స్ అని చెప్తున్నా. లీడర్స్ని ఎదగనిస్తారు కళ్ళ మంది. ఈ ఉద్యోగం మానేసి ఇడికి సంఘం ఏంటి, ఇటు ఏం పని చేస్తారని అడిగినోడు లేడు. వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళరండి, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించరు. వాళ్ళు ఉద్యోగ సంఘాలు సమస్య 24 గంటలు సమస్యలు టైటిల్కి. ప్రజలు మోసపోయాం. ఈ ఉద్యోగ సంఘాలు వీళ్ళు చేసిన సమైక్య ఉద్యమంతో ప్రజల్ని మోసం చేయడానికి మ్యాచ్ ఫిక్సింగ్ టీం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ.